హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మాడసాని. అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు దాబా స్టైల్లో మష్రూమ్ కర్రీని చూపించబోతున్నానండి. తెలుగులో పుట్టగొడుగుల కర్రీ అంటారు. ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను 250 గ్రాముల పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్, టమాటాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మష్రూమ్స్ అన్నిటినీ శుభ్రంగా కడుక్కుందామండి. మట్టి అంతా శుభ్రంగా పోయే వరకు శుభ్రంగా నీట్గా కడుక్కుందామండి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వీటి మీద ఒక చిన్న లేయర్ ఉంటుందండి. నిదానంగా చిన్న లేయర్ కనుక మనం తీసినట్లయితే ఆ పై లేయర్ అంతా వచ్చేస్తుంది. ఇలా కడుక్కున్న వాటిని ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని లేదా నెయ్యి వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని వేయించుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని నేనైతే నెయ్యిలో వేయించుకుంటున్నానండి. టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దగ్గర పడేలాగా వీటిలో కొద్దిగా వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు కూడా మనం వేయించుకుందాము. ఇలా వేయించుకున్న ఇగో చూసారా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పొయ్యి మీద మరి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక షాజీరా, చెక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా వేయించుకుందామండి. ఇలా వేయించుకునే లోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కలు అందులో వేసి పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుందామండి. వేసుకున్న దానిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకుందాము. ఈలోపు మనం నానబెట్టుకున్న జీడిపప్పును మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి తేలొచ్చింది కదా. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ని వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాము. తర్వాత మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్ని అందులో కలిపేసుకుందామండి. కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. దించే ముందు కొద్దిగా కసూరి మెతిని నలిపి వేసుకుందామండి. అంతేనండి, సింపుల్గా దాబా స్టైల్లో మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.